ఓ నాయనో, మా సత్తిగడికి వార్త చూడకుంటే మంచిగుండు. చూస్తే నాకు మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది. ఆయన ఎవలో పిడుగు బాబానట. ఆ వార్త చూసి మొన్న ఇత్తడి బిందె పట్టుకొని తిరిగిండు. పిడుగు పడితే కోటీశ్వర్లు అవుతామని. అది వరకు పందులలో మనుషుల అవయవాలు పెంచుతున్నారని చదివి నేను పందులను తాగుతాను పందులకు ఆడుకోయిండు. అప్పట్లో ఒక పారి గాడిద పాలకు మస్తు డిమాండ్ ఉందని తెలుసుకొని గాడిదలు కాస్తాను కూడా ఉరుకులాడిండు. ఇక ఈ వార్త చూసినా అంటే వీటిని కూడా సాగుతాను పోతాడేమో. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అబ్బా, సత్తిగడు జల్దీ ఇంటికి వచ్చే వరకు ఈ వార్త నొడగొట్టుండ్రన్న. ఏనుగు ఎంటికే కదా అని ఏరి పారేకుండ్రి. ఎంటికలతోనే ఏకదమ్న శ్రీమంతులు కావచ్చు. ఒక్క ఎంటిక ఎంతనో తెలుసునా? 1000 రూపాయలు. ఎర్ర నోటిచ్చుకో, ఎంటికే తీసుకో. ఈ బేరం జోరుగా నడుస్తున్నది ఏడుకొండల ఎంకన్న గుడి కాడ. అస్సలు ముచ్చట ఏందంటే ఏనుగు తోక ఎంటికని తెచ్చుకొని ఉంగరంలో పెట్టుకుంటే లక్ష్మీ దేవతకు ఎర్ర గొంగడు వర్షి ఎల్కని చెప్పినట్టేనట. అదృష్టం బంక పట్టినట్టే పడుతుందని భక్తుల నమ్మికట. మరి ఏనుగ తోక ఎంటికంటే అదేమన్నా మనసులో ఎంటికనా? ఏడబడతాడ దొరికేతందుకు. తిరుపతికి పోతే సామ్లవారి సేవల తరిస్తున్న 2 పెద్ద ఏనుగులు కనబడతాయి. దగ్గరికి పోయి దండం పెట్టుకున్నట్టు వేసి ఎర్ర నోటు తీసిస్తే చాలు ఎంటిక వీకిస్తున్నారు కావలున్నోళ్ళు. హాగో పీకి పీకి ఏనుగు తోకను నున్నగా గుండు కొరిగిండ్రు. ఈకలేని తోకలతోని బోడ కొడుతున్నాయి. షట్, భక్తులు ఇచ్చిన నెత్తెంటికల ఒక్క ఎంటికకు 1000 రూపాయలు ఎంకన్నా కూడా రావు. ఏనుగులను కాసేటోళ్లకు ఏమన్నున్నదా అందాని? 1,00,000 రూపాయలు ఇచ్చి అన్ని ఎంటికలు మాకే కావాలంటే తోకను కోసి చేతులు పెట్టేటట్టున్నారా?